ఎంబీబీఎస్ సీట్ల భర్తీ ప్రక్రియలో తెలంగాణ విద్యార్థులకు లబ్ధి చేకూరేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలంటున్నారు మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులు. ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ నిబంధనల్లో మార్పులు చేయాలని సూచిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల ఉమ్మడి కోటాను రద్దు చేసి కేవలం తెలంగాణ విద్యార్థులకే కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం అన్ని రకాల విద్యా సంస్థల్లో 15% కన్వీనర్ కోటా సీట్లను 2 రాష్ట్రాల స్టూడెంట్లకు కేటాయించాలి. 2 స్టేట్ల స్టూడెంట్స్ నుంచి అప్లికేషన్లు తీసుకుని ఎవరికి మెరిట్ ఉంటే వారికి సీట్లు అలాట్ చేయాలి. 10 ఏళ్లుగా ఇదే పద్ధతిలో ఎంబీబీఎస్ సీట్లను భర్తీ చేశారు. విభజన చట్టంలోని ఈ క్లాస్ గడువు గతేడాదితో పూర్తయింది. దీంతో ఇప్పుడు ఉమ్మడి కోటాను రద్దు చేసి అన్ని సీట్లను తెలంగాణ స్టూడెంట్లకే కేటాయించవచ్చని చెబుతున్నారు అధికారులు. జూన్లో కౌన్సిలింగ్ మొదలవడానికి ముందే రూల్స్ మార్చాలని సూచిస్తున్నారు. నిబంధనల్లో మార్పులు చేస్తే తెలంగాణ స్టూడెంట్లకు లబ్ధి చేకూరుతుందంటున్నారు అధికారులు. రాష్ట్రంలో 26 ప్రభుత్వ 27 ప్రైవేటు మెడికల్ కాలేజీలున్నాయి. 2022 వరకు అన్ని ప్రభుత్వ ప్రైవేటు కాలేజీల్లో ఉమ్మడి కోటా కొనసాగింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రారంభించిన మెడికల్ కాలేజీల్లోనూ ఉమ్మడి కోటాను అమలు చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో 2023లో కౌన్సిలింగ్కు ముందే అన్ని కొత్త కాలేజీల్లో ఉమ్మడి కోటాను అప్పటి ప్రభుత్వం రద్దు చేసింది. అప్పటి నుంచి ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడిన 5 ప్రభుత్వ 15 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోనే ఉమ్మడి కోటా కొనసాగుతోంది. 20 కాలేజీల్లో 1950 కన్వీనర్ కోటా సీట్లు ఉన్నాయి. ఇందులో 292 సీట్లు అంటే 15% ఉమ్మడి కోటా కింద భర్తీ చేస్తున్నారు. ఏటా ఇందులో మెజారిటీ సీట్లు ఏపీ స్టూడెంట్లకే దక్కుతున్నాయి. ఈసారి నిబంధనల్లో మార్పులు చేస్తే ఆ సీట్లన్నీ తెలంగాణ విద్యార్థులకే దక్కుతాయని భావిస్తున్నారు నిపుణులు. గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఈ 15% ఈ ఇవ్వడాన్ని అయితే తెలంగాణ విద్యార్థులకు కేటాయించే విషయాన్ని రద్దు చేయడం జరిగింది. కానీ మన తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మన తెలంగాణ రాష్ట్రంలో వారికి సీట్లను ఇస్తూ వస్తూనే ఉంది. కానీ ఇప్పుడు 10 సంవత్సరాలు ముగిసిన తర్వాత కూడా ఇప్పుడు ఆ చట్టాన్ని ఆ ఒప్పందాన్ని రద్దు చేయకపోవడంతో తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకు నష్టం జరిగే విధంగా ఉంటుందన్నమాట. అంటే దాదాపు మనకు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి సుమారు 150 సీట్ల వరకు నష్టపోవాల్సి వస్తుంది. అంటే ఈ 150 సీట్లు అనేటువంటివి 15% కోటా కింద ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి విద్యార్థులు వారు తెలంగాణలో తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ తెలంగాణ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ లో తీసుకునే అవకాశాన్ని కోల్పోవడం జరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 53 మెడికల్ కాలేజీలలో 8490 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. మరో 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీల కోసం అప్పటి ప్రభుత్వం గతేడాది మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎన్ఎంసీకి దరఖాస్తు చేసింది. ఒక్కో కాలేజీలో 100 సీట్లు ఇవ్వాలని కోరింది. ఈ కాలేజీలకు ఎన్ఎంసీ పర్మిషన్ ఇస్తే మరో 800 సీట్లు అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే ఉన్న కొన్ని ప్రైవేటు కాలేజీలు తమ కాలేజీల్లో సీట్ల సంఖ్య పెంచుకునేందుకు ఎన్ఎంసీ పర్మిషన్ కోరాయి. వాటికి పర్మిషన్ వస్తే మొత్తం సీట్ల సంఖ్య 9500 వరకు వెళ్లే అవకాశం ఉంది. విభజన చట్టంలోని ఒప్పందం ప్రకారం తెలంగాణలో విద్యార్థులకు 15% ఏపీ ప్రభుత్వం ఇవ్వాలి. ఏపీ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం 15% సీట్లు ఇవ్వాలి. కానీ తెలంగాణకు రావాల్సిన 15%ని రద్దు చేస్తూ గతంలోనే ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో మాత్రం ఏపీ విద్యార్థులకు 15% వెళ్లడంతో ఇక్కడి విద్యార్థులకు నష్టం జరుగుతోందంటున్నారు నిపుణులు. రాష్ట్రంలో 2 ఏళ్లలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మౌలిక సదుపాయాల కొరత, కొన్ని లోటుపాట్లు ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. వీటిపై ఇప్పటికే నేషనల్ మెడికల్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఆ లోటుపాట్లను గడువులోగా సరిదిద్దకపోతే కొన్ని కాలేజీల్లో సీట్ల సంఖ్యలో కోత పెట్టే ప్రమాదముందని మెడికల్ ప్రొఫెసర్లు హెచ్చరిస్తున్నారు.